కంటి మీద ప్రభావం ఏ ఏ అంటే వర్క్ చేసే వాళ్ళలో ఎటువంటి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది సార్? క్యాటరాక్ట్ అండి మెయిన్లీ మనకి కంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తే కనుక అందరికీ తెలిసిన విషయమే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే దానివల్ల కళ్ళు తొందరగా క్యాటరాక్ట్ ఫామ్ అవ్వడం కానీ రెటీనా కన్ను నరం కూడా కంటి పొర అంటాం కదా, రెటీనా కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో స్క్రీన్ టైం అనేది వీలైనంత తక్కువ చేసుకోవడం, ప్రొఫెషనలీ తప్పని పరిస్థితుల్లో ఓకే, కానీ మనం ఎంటర్టైన్మెంట్లో ఆ స్క్రీన్ టైం భాగం తగ్గించగలిగితే మంచిది. అది అన్నిటికంటే ఎక్కువ ముఖ్యం. ఇవాళ రేపు పిల్లల్లో కూడా ఏమవుతుంది, స్క్రీన్ టైం పెరిగేసరికి ఈ స్పెక్స్ వాడకం కూడా వాళ్ళకి చాలా ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ సైట్ చాలా తక్కువ ఏజ్లోనే డెవలప్ అయిపోతుంది. సో స్క్రీన్ టైం అనేది తగ్గించడం తప్పనిసరి. మామూలుగా ఏజ్తో వచ్చే స్పెక్స్ పవర్ అనేది నార్మల్, అది ఎవరికైనా జుట్టు తెల్లబట్టడం ఎట్లానో ఇది ఎట్లా. కానీ మనం స్క్రీన్ టైం చేయడం వల్ల ఏమవుతుంది, అది మనకి తక్కువ ఏజ్లోనే ప్రాబ్లం పెరిగిపోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్క్రీన్ టైం మనం చూసుకోవాలి. రెండవది వేరే హెల్త్ కండిషన్స్, మెయిన్గా వచ్చేది షుగర్తో ఏంటి అంటే షుగర్ వల్ల 3 అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. ఒకటి కళ్ళు, సెకండ్ కిడ్నీలు, 3 నరాలు. సో నరాలు అంటే చేతులు, కాళ్ళు, వేళ్ళు అట్లా. సో షుగర్తో వచ్చేది మైక్రోవాస్క్యులర్ యాంజియోపతి అంటాం, అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో చిన్న చిన్నవి అంటే మన వేళ్ళ టిప్స్, అలాగే కాళ్ళ టిప్స్కి. అదేవిధంగా కళ్ళల్లో నరం దాకా వెళ్ళే బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా ఉంటాయి, కిడ్నీ లోపలికి వెళ్ళేది చిన్నగా ఉంటాయి. సో అక్కడక్కడే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి ఏమవుతుంది, రక్తం సరఫరా అనేది తగ్గిపోతుంది. అలా కంటికి తగ్గిపోతే ఏమవుతుంది, కన్ను పని చేయడం తగ్గిపోతుంది. సో చూపు తగ్గిపోతుంది. దాని నుంచి కంట్లో మళ్ళీ బ్లీడింగ్ రావడము, మిగతా సమస్యలు వస్తాయి. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఈ 3 ఖచ్చితంగా కంట్రోల్లో ఉండడం అవసరం. కొన్ని మందులు, కొన్ని అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్. సో ఈ 2 అలవాట్ల వల్ల కూడా ఫస్ట్ జనరల్గా ఎఫెక్ట్ అయ్యేది కన్నే. అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సగం కంటి సమస్యలు తగ్గిపోతాయి.